ఇది రామానుజుల వారి వృద్ధాప్యంలో జరిగిన సంఘటన అని చెప్తారు. ఒకరోజు ఒక వృద్ధుడు వచ్చి వారిని ప్రార్థిస్తాడు. స్వామి, నా జీవితంలో పరలోక దృష్టిలో ఒక్క పని చేయలేదు. ఇప్పుడు జీవిత చరమాంకంలో భయంగా ఉంది. రామానుజుల వారే నిన్ను గట్టెక్కించగలరని నా మంచి కోరేవారు దేవరవారి వద్దకు పంపించారు. మీ సేవా భాగ్యం కలుగజేయండి అని అడిగాడు. రామానుజుల వారు విని నవ్వుతూ ఈ విధంగా అన్నారు. అయ్యా, నేడో రేపో అని పరమాత్మ పిలుపుకి ఎదురు చూస్తున్నవాడిని. నాకు ఎలాంటి సేవ అవసరం లేదు. శిష్యులు అంతకన్నా అవసరం లేదు. దయచేసి ఇంకెవరినన్నా ఆశ్రయించండి అన్నారు. వృద్ధుడు ఒప్పుకోడు. జగద్గురువులైన దేవరవారు కాదంటే నాకు ఇంకో దిక్కు లేదు అని ప్రార్థిస్తాడు. చివరికి రామానుజుల వారికి ఒప్పుకోక తప్పలేదు. వృద్ధుడికి ఇలా చెప్తారు. అయ్యా, తమరు అంతగా అంటున్నారు కదా, అయితే నాకు ఒక ఉపకారం చెయ్యండి. నేను రోజు ఉదయం కావేరీలో స్నానం చేసి సంధ్యాదులు పూర్తి చేసుకున్న తరువాత ఒక భాగవతోత్తమునికి పాద ప్రక్షాళనం చేసి ఆ నీటిని తలపై చల్లుకొని పునీతుణ్ణి కావాలని చాలా కాలంగా కోరికగా ఉంది. శ్రీరంగంలో ఎవరూ కూడా నా ఈ కోరిక తీర్చడానికి సిద్ధంగా లేరు. దయచేసి దేవరవారు ప్రతిదినం ఉదయం కావేరీ తీరానికి వేంచేసి నాకు ఈ సేవ అందించండి అన్నారు. వృద్ధుడు సంతోషంగా అంగీకరించాడు. అప్పటి నుండి ప్రతిరోజు ఉదయాన్నే ఆ వృద్ధుడు కావేరీ తీరం చేరడం, స్వామి వచ్చి ఉదయం స్నానాదులు ముగించుకునే వరకు వేచి ఉండడం, తర్వాత స్వామి ఆ వృద్ధునికి పాద ప్రక్షాళన చేసి పాదోదకం తల మీద చల్లుకోవడం, అదంతా వాళ్ళకి ఇద్దరికి కూడా నిత్యకృతమైంది. దీన్ని చూసి ఆ వృద్ధుణ్ణి దూషించని వాడు ఆ శ్రీరంగంలో లేడు. సహజంగానే లోకులందరికీ ఆచార్యుల పట్ల అసహ్య అపరాధంగా తోచింది. ఆ వృద్ధుణ్ణి వెలివేశారు. అయినా ఆ వృద్ధుడు పట్టించుకోలేదు. రామానుజుల వారు పట్టించుకోలేదు. నిత్యకృత్యంగా నిరాటంకంగా సాగిపోతుంది. ఒకరోజు రామానుజుల వారికి అనారోగ్యం చేసింది. దానికి తోడు కుండపోతగా వర్షం. స్వామి నిత్య విధులన్నీ మఠంలోనే చేయక తప్పలేదు. 2 రోజులు అలా గడిచాయి. రామానుజుల ఆరోగ్యం కుదుటపడలేదు. వర్షం ఆగలేదు. 3వ రోజు ఉదయం వృద్ధ బ్రాహ్మణుడి భార్య రోధిస్తూ ఆ కుంభవృష్టిలో రామానుజుల వద్దకు వచ్చి చెబుతుంది. స్వామి, 3 రోజుల క్రింద ఉదయం యథాప్రకారం దేవరవారి వద్దకు నా భర్త బయలుదేరాడు. ఇప్పటిదాకా ఇంటికి చేరలేదు. దేవరవారికి వారి ఆచూకీ తెలుస్తుందని వచ్చాను. స్వామికి నోట మాట రాలేదు. అనారోగ్యం మరిచిపోయాడు. దండమెక్కడో పవిత్రమెక్కడో ఒక్క ఉదుటున కావేరీ వైపు పరుగు తీశాడు. స్వామి వెనక శిష్యులు వచ్చారు. ఆ వెనుక శ్రీరంగవాసులందరూ వారిని చూసి రంగడు కూడా బయలుదేరి ఉండొచ్చు. పరిగెత్తి వచ్చిన స్వామికి కావేరీ ఒడ్డున వర్షంలో తడిసి ఆకలి దప్పులు లెక్క చేయక జ్వరంతో వణుకుతూ యథాస్థానంలో నిలబడి ఉన్న వృద్ధుడు కనిపించాడు. స్వామి, వేంచేయండి, దేవరవారి సేవాభాగ్యం కృపచేయండి అంటూ తీవ్రంగా వణుకుతున్న తన కాళ్ళు ముందుకు చాచాడు. అహో భాగ్యం, భాగ్యం అంటే ఆ శిష్యునిదే. అహో భాగ్యం, భాగ్యం అంటే ఆ ఆచార్యులదే. అహో భాగ్యం, భాగ్యం అంటే ఆ సంఘటన కనులారా సేవించిన రంగపుర వాసులదే. పరమ విరాగి అయిన రామానుజుల కన్నులు గంగోత్రులైనాయి. దూషించిన జనుల హృదయాలు కరిగి సెలయేర్లైనాయి. శ్రీరంగనాథుడు కూడా స్థాణువైపోయాడు. ఇదండి చరమ పర్వనిష్ట. శేషత్వం అంటే ఇది. అది భగవత్ శేషత్వం కానీ, ఆచార్య శేషత్వం కానీ, భాగవత శేషత్వం కానీ, శేషత్వము అంటే ఇది. ఆచార్యులు తనను యథేచ్ఛగా వినియోగించుకునే విధంగా స్వరూపం ఉండటము పాప పుణ్యాలతో సంబంధం లేదు. అపరాధ నిరపరాధములు లేవు. అసలు మనకంటూ అభిప్రాయమే అవసరం లేదు. ఆచార్యులకు చేతిలో ఒక ఉపకరణం కావటమే భాగ్యం. జై శ్రీమన్నారాయణ. ఒక
చక్కని కథ ద్వారా వాడు ఎలాంటి వాడైనా స్వామి సేవకు అంగీకరించాడు, దానికి నిలబడ్డాడు. 3 రోజులు స్వామి రాకపోతే అక్కడే అలాగే ఉండిపోయిన దాన్ని చూసి అందరూ కూడా వాళ్ళు నిందించిన వాళ్ళు కూడా మేము ధన్యులమయ్యామనుకున్నారన్నమాట. రంగడు కూడా వచ్చి చూశాడేమో అని అందరికీ కూడా అట్లా చూసిన కళ్ళకు కూడా భాగ్యమే అని అందరూ కూడా భావించారు. ఇది రామానుజుల వారి జీవితంలో జరిగిన గొప్ప విశేషమైనటువంటి సంఘటన, చరిత్ర. జై శ్రీమన్నారాయణ.